ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మరి గత 2 రోజులుగా లైవ్ చేయడం అవ్వలేదు ప్రియులారా. ఎందుకంటే నిన్నటి రోజు నేను వేరే ప్రాంతంలో, హైదరాబాద్లో బోరబండ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కానీ నా 2 ఫోన్లు కూడా మర్చిపోయి వెళ్ళిపోయాను. సో దానివల్ల నేను లైవ్ చేయలేకపోయాను. సండే రోజు లైవ్ ఇచ్చాను. సో కానీ యూట్యూబ్లో మాత్రం చేయలేదు. సో నిన్నటి రోజు మాత్రం చేయలేకపోయాను. సో కొన్ని కారణాల వలన అలా మనకి ఆటంకాలు అవుతూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా మరి దేవుని కోసం మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఈరోజు మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వేలాది వందనాలు. మా కోసం నాయన పరలోకం నుండి దిగివచ్చి తండ్రి నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మా కోసం శ్రమపడినైనా నీవు తిరిగి లేచావు నాయన, మరణించి తిరిగి లేచావు ప్రభా. మరలా తిరిగి రాబోతున్నావు నాయన మా కోసం నాయన. ఎస్, నేను నమ్ముచున్నాం తండ్రి. ఈ యొక్క సువార్త తెలియని వాళ్ళకి నాయన నీ సువార్తను తెలియచేయండి. రక్షణ మార్గంలోనైనా వాళ్ళని నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీ సేవ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ నైనా మీ శక్తిని అనుగ్రహించండి నైనా. స్తోత్రం. మీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుతున్నాను దేవా. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, అనారోగ్యము, నిరుద్యోగము, అప్పుల బాధలు నైనా, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, బలహీనతలు, త్రాగుడు నుంచి నైనా, అనేకమైన వ్యసనాల నుంచి విడుదల కలిగించండి నైనా ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. జాబ్స్ కోసం, స్టడీస్ కోసం నైనా చూస్తున్న బిడ్డలకి తోడుగా ఉండండి. ఆయా సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో వివాహం కోసం చూసే బిడ్డలకు వివాహాలని చిత్తంలో నెరవేర్చండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. మినిస్ట్రీలో, పరిచర్యలో సహాయం చేయండి. క్రైస్తవులకు నైనా ఎంతోమందికి వస్తున్న ఈ యొక్క బాధలు, హింసలునైనా, క్రైస్తవులు అనుభవిస్తున్న హింసలన్నిటినీ ప్రభా మీరు దృష్టించండి, మీరు చూడండి నాయన. ఆ బిడ్డల్ని కాపాడండి నాయనా, నీ కృప చూపించండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవా నీ యొక్క దయా కిరీటాన్ని వాళ్ళ మీద పెట్టండి నాయనా. అనేక దేశాల్లోనైనా ప్రభా తండ్రి, నైజీరియా, చైనా, అండర్ గ్రౌండ్ చర్చెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తండ్రి, ఆ దేశాలలో మీరు ఆయా వారిని కాపాడండి, వారిని రక్షించండి నాయనా. అయా స్తోత్రం నాయన, స్తోత్రం. ఎంతమంది అయితే విడుదల కోసం, రక్షణ కోసం చూస్తున్నారు, సత్యం కోసం, నిజమైన సంతోషం కోసం, పరలోకం కోసం చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఓదార్చండి నాయన. మా దేశాన్ని కనికరించండి నాయన. ఎక్కడెక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రభా. అనవసరమైన యాక్సిడెంట్స్ నైనా, అకాలమైన మరణాలు, అకాలమైన యాక్సిడెంట్స్ నైనా ఆపమని ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి. సహాయం చేయండి, మీ రక్తంతో ముద్రించండి నైనా. బిడ్డల్ని ఆశీర్వదించండి, కృపలో నైనా నడిపించమని, ఈ రాత్రి కాలంలో మా మధ్యలో ఉండి మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగము
నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, దేవుడు మన కోసం ఆయన చేసిన కార్యాలకు మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన మన కోసం పరలోకాన్నే విడిచిపెట్టాడు, తండ్రి సన్నిధిని విడిచిపెట్టాడు, ఆ యొక్క సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఆయన మనలాగా నీలాగా నాలాగా శరీరాన్ని ధరించి వచ్చారు. ఒక సాధారణమైన అతి పేదరికమైన స్థితిలో ఆయన జన్మించాడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. మరి దాసుని స్వరూపం దాల్చుకొని ఎంతో దీనుడిగా ఈ లోకంలో ఆయన జీవించి మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. అమూల్యమైన రక్తాన్ని చిందించి అన్నీ మనకి ఇస్తూనే ఉన్నాడు దేవుడు. పరలోక తండ్రి తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ దేవునిలో మనల్ని కూడా ఒక భాగంగా చేర్చుకున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడే మనలోనికి వస్తున్నాడు అంటే ఎంత ధన్యత అండి. దేవుడే మనలోకి వస్తున్నాడు. ఇన్ని ఇచ్చిన దేవునికి మనము ఏమి ఇస్తున్నాం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. దేవుడు నాకేమిచ్చాడు అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ప్రశ్నిస్తారు. దేవుడు నాకేం చేశాడు? జస్ట్ ఒక జాబ్ రాకపోతే, స్వస్థత కలగకపోతే, ఇంట్లో ఎవరైనా మరణిస్తే దేవుడు నాకేం చేశాడు, నేను అడిగింది ఇవ్వలేదు కదా అంటారు. ఈజీగా అనేస్తారు. కానీ దేవుడు నీకేమిచ్చాడు ఒక్కసారి ఆలోచించు. నీకు జీవం ఇచ్చాడు, నేను సృష్టించాడు, నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు, తోబుట్టువులను ఇచ్చాడు. చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా నిన్ను పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఉండొచ్చు కొన్ని కొరతలు ఉండొచ్చు. ఏమీ లేకుండా మనం అన్నీ కలిగి ఉంటే మనం దేవుడిని ఎందుకు చూస్తామండి? దేవుని వైపు చూడం. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత అనేది ఉంటుంది. కానీ ఇన్ని ఇచ్చిన దేవునికి నేనేమిస్తున్నాను అనేది, నేనేం చేస్తున్నాను, దేవుని కోసం ఏం చేస్తున్నాను అనేది ప్రశ్నించుకోవాలి. సో ఈరోజు అదే విషయం గురించి పౌలు గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క
రెండవ కొరింథీ పత్రికలో మాసిదోనియా సంఘానికి ఆయన రాస్తున్నారనమాట. మాసిదోనియా సంఘం గురించి కొరింథీలకు రాస్తున్నారు. ఇది కొరింథీలకు రాసిన పత్రిక. ఏమని రాస్తున్నారంటే, మాసిదోనియా సంఘంలో మరి దేవుడు వాళ్ళకి ఒక కృప, ఒక అనుగ్రహం, దేవుడు అనుగ్రహించిన దేవుని కృప, ఆ కృపను గురించి మీకు తెలియచేయుచున్నాము. అంటే దేవుడు మాసిదోనియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చారంట. ఏంటి ఆ కృప అంటే, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఈ మాసిదోనియా సంఘస్థులంట, వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయంట, బహుశ్రమలు వచ్చాయంట. ఎవరైనా అన్నీ మంచిగా ఉన్నప్పుడు సంతోషిస్తారు కదండి, కానీ వీళ్ళు బహుశ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల యందు వాళ్ళు పరీక్షించబడగా, శ్రమల ద్వారా మన జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఓపికను, మన సహనాన్ని, మన ప్రేమను ఆయన పరీక్షిస్తాడు. అప్పుడు అంటే వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట. సో ఈరోజు మన శ్రమల్లో, మన శోధనలో మనం సంతోషించగలమా? మనం సంతోషించడం నేర్చుకోవాలి. అందుకే పౌలు గారు ఈ విషయం రాస్తున్నారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి నిరుపేదలు అంటే చూడండి ఎంత, వాళ్ళకి తినడానికి కూడా మరి తిండి ఉందో లేదో, మేబీ సరిపోయినంత ఉండొచ్చు అంతే. ఇంకా ఈరోజు వరకు ఉంది, రేపు మళ్ళీ ఎలా అనేది తెలియదు. అంత నిరుపేదలు, కటిక పేదరికం అంటారు కదా. సో పేదలు, నిరుపేదలు, అలాంటి పేదరికంలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దాతృత్వం అంటే వాళ్ళ ఇచ్చే స్వభావం ఎంతో విస్తరించిందంట, చాలా విస్తరించిందండి. ఎలాగా? మామూలుగా ఉన్నవాళ్ళు, ఐశ్వర్యవంతులు దాతృత్వం కలిగి ఉన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళు నిరుపేదలు, కానీ వాళ్ళు ఎలా అంత విస్తారంగా దేవుడికి ఇవ్వగలిగారు? అంటే చూడండి ప్రియులారా, మనకి మనం దేవునికి ఇవ్వాలి అంటే, దేవునికి ఇవ్వడం అంటే దేవుని సేవకులకు, సంఘానికి, పరిచర్యకు మనం ఇవ్వడానికి ఏదో మన దగ్గర డబ్బు ఉంటేనే కాదండి, చాలా ఐశ్వర్యం ఉంటేనే కాదు. ఇవ్వాలనే ఆశ ఉండాలి, ఇవ్వాలనే కోరిక ఉండాలి, మనసులో దేవుడి మీద ప్రేమ ఉండాలి. సో అప్పుడు దేవుడు వాళ్ళకి అవకాశాలు కూడా ఇస్తాడు, వాళ్ళు ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తాడు. సో ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోనూ ఈ కృప ఏంటి? ఆ కృప వాళ్ళు నిరుపేదలై ఉండి కూడా ఎంతో దాతృత్వం కలిగి ఉన్నారు, ఉదార స్వభావం కలిగి ఉన్నారు, ఇచ్చే మనస్తత్వం కలిగి ఉన్నారు. సో ఆ యొక్క కృప పరిశుద్ధులు చేసే పరిచర్య అంటే దేవుని సేవకులు ఎవరైతే వాక్య పరిచర్య చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, వాళ్ళతో పాటు వాళ్ళ పరిచర్యలో పాలు పొందే విషయంలో కూడా వాళ్ళు మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా, ఏదో బలవంతంగా కాదు, దైవ సేవకులు ఏమంటారో అనే భయంతో కాదు, మనఃపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, మరి సేవకులకి ఇవ్వడానికి వాళ్ళు వేడుకుంటున్నారంట. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసారా, వాళ్ళు సామర్థ్యం కొలది మాత్రమే కాదు, సామర్థ్యం కంటే ఎక్కువగా. ఇది ఎలా సాధ్యమవుతుందండి? అంటే ఒక ఇంట్లో ఒక పెళ్ళి ఉంది అంటే
లేదా ఒక ఏదైనా మనం చేయాలి అంటే, పిల్లలకి ఏదైనా ఇవ్వాలి, చదువుకుంటున్నారు, ఫీజు కట్టాలి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో విధంగా దాటేస్తామా? లేదు కదా. ఎట్లయినా సరే ఇంకెవరి నుంచి దగ్గర తీసుకొని అప్పు చేసైనా సరే ఆ పిల్లల ఫీజులు కడతాము, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాము, ఇంటి రెంట్ కడతాము. అంటే సామర్థ్యం లేదు, కానీ ఏదో విధంగా ఒక మార్గం వెతుక్కొని ఆ అవసరాన్ని మనం తీరుస్తాం. సో అలాగా దేవుని పనిలో కూడా వాళ్ళు ఆ యొక్క పని, ఆ పరిచర్య ఇది మాది అన్నట్టుగా వాళ్ళు చేశారంట. ఈ రోజుల్లో మరి నిజంగా అలా ఉంటున్నామా? మనం దేవుని సేవకులకి అంతగా తోడ్పడుతున్నామా? వాళ్ళ సేవలు, వాళ్ళ పరిచర్యలో మనం సహాయం చేస్తున్నామా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. చాలా సంఘాలలో మరి వాళ్ళు కాపరులు కష్టపడుతూ ఉంటారు, స్పాన్సర్ చేయండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ దేవుని సేవకులు ఏదైనా దైవ కార్యానికి స్పాన్సర్ చేయమని అడిగితే దాన్ని కూడా తప్పుపట్టి మరి విమర్శించే విశ్వాసులు ఉన్నారు. ఇంకా బయట వాళ్ళు అన్యులైతే తప్పకుండా వాళ్ళు విమర్శిస్తారు, అన్యుల విషయం మనకు అవసరం లేదు. కానీ ఒక దేవుని బిడ్డగా మనము సేవకులని విమర్శించకూడదండి. ఎందుకంటే చూడండి, మీరు దేవుని వాక్యంలో ఉంది, 2 కొరింథీ 8వ అధ్యాయం మీరు చదవండి. సేవకుల పరిచర్యలో మనం పాలు పొందాలా వద్దా? పౌలు గారు ఏం రాశారు? మాసిదోనియా సంఘస్థులు ఏం రాశారు? కొరింథీ సంఘం ఎలా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు నీవు నేను ఎలా ఉండాలి? సేవకుల విషయంలో ఎలా ఉండాలి? సంఘం విషయంలో, చర్చ్ విషయంలో మనం ఎలా ఉండాలి? మనం వారికి సహాయం చేయాలి, తోడ్పడాలి. పరిచర్యలో వాళ్ళొక్కలే కాదు, మన వంతు కృషి మనం కూడా చేయాలి. వాళ్ళు సామర్థ్యం కొలదే కాకుండా సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా వాళ్ళు చేశారంట. తమ్మును తామే ఇచ్చిరని, తమంతటా తామే ఇచ్చారు. ఎవరు చెప్పలేదు చర్చ్ కట్టాలి, స్పాన్సర్ చేయండి, ఇదిగో ఈ విషయం, ఈ పలానా ప్రోగ్రాం జరుగుతుంది, దానికి స్పాన్సర్ చేయండి, భోజనాలు పెట్టాలి, స్పాన్సర్ ఏమి అడగలేదు. అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంట. ఈరోజు అడిగితే కూడా ఇవ్వట్లేదు. కొంతమంది కనీసం మనం వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చేస్తే, బ్లెస్సింగ్ ఇస్తే కూడా కనీసం వాళ్ళకి ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. అప్ అండ్ డౌన్ ఏదన్నా ఒక చిరు కానుక ఇద్దాము అనే ఆలోచన కూడా లేదు కొంతమంది విశ్వాసులకి. అలా ఉంటే మనకి ఏం బ్లెస్సింగ్స్ వస్తాయి చెప్పండి? మన ఖర్చులు ఏమైనా తగ్గించుకుంటున్నామా? మన జల్సాలు, మన ఇంట్లో ఖర్చులు, మన పార్టీలు, మన షాపింగ్లు, ఎక్కడైనా ఏదైనా తగ్గుతుందా? అన్నిటికీ మనకి డబ్బులు ఉంటున్నాయి. సేవకులకు ఇవ్వడానికి ఎందుకు ఉండట్లేదు? దేవుని సేవకు, పరిచర్యకి ఇవ్వడానికి ఎందుకు మనం వెనకాడుతున్నాం? అలా ఉంటే ప్రియులారా మనకు బ్లెస్సింగ్స్ అనేవి రావు, నిజంగా చెప్తున్నాను. మరియు ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అంటే వీళ్ళు ఈ మాసిదోనియా సంఘస్థులు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు ఎంతగా తమ్మును తామే దేవుని సేవకులకు అర్పించుకున్నారంట. అంటే ఏ పనిలోనైనా వాళ్ళు ముందుకొచ్చి నిలబడ్డారు. ఆ సంఘస్థులు, అయ్యగారు మీరేం బాధపడకండి, మేమున్నాం, మేము చేస్తాం. సో వాళ్ళు అంతగా సేవకులతో నిలబడతారని అసలు మేము కూడా అలా ఊహించలేదు అని చెప్తున్నారు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకొంటిమి. అంటే తీతు మరి ఆత్మీయ కుమారుడు పౌలు గారికి, ఆయన ద్వారా దేవుడి కార్యం మొదలుపెట్టాడు. ఎవరిలో? ఈ మాసిదోనియా సంఘంలో. సో సేమ్ వాళ్ళలో ఎలా అయితే మొదలుపెట్టారో మీలో కూడా సంపూర్తి చేయాలని మేము తీతుకు మేము
చెప్పాము, అతన్ని వేడుకున్నాము. సో అతను మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు కూడా తీతు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఏమంటున్నారంటే, మనం మామూలుగా దేవునిలో వాక్యం వినడంలో ఎలా అయితే ఎదగాలో, రోజు వాక్యం వినాలి, దేవుని సందేశం వినాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి, అలాగే అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రేమలో ఉండాలి, ప్రేమయందు కూడా మనం చాలా అభివృద్ధి పొందాలి. సో వీటన్నిటిలో ఎలా అయితే ఆత్మీయంగా ఎదుగుతున్నామో ఈ కృపయందు కూడా మనం ఎదగాలి. అంటే దేవుని సంఘములో పరిచర్యలో మనం ఆర్థికంగా సహాయం చేయడంలో కూడా ఎదగాలి. అంటే వాక్యంలో ఎదగడం ఎంత అవసరమో, ఉపదేశం వినడం ఎంత అవసరమో, దేవుని ప్రేమలో ఎదగడం ఎంత అవసరమో, పరిచర్యలో కూడా పరిశుద్ధులకి తోడ్పడడం అంతే అవసరం. హల్లెలూయా. సో చాలామంది అందులో ఎదుగుతారు కానీ ఇందులో ఎదగరు. ఇచ్చే విషయం వచ్చేసరికి వెనకాల చేస్తారు. ఎంతో ఆస్తి ఉంటుంది కానీ దేవుని సేవకు ఇవ్వరు. ఏం చేసుకుంటామండి? మనం చచ్చిపోతే మనం తీసుకెళ్తామా? దేవుడి కోసం కాదా? మనం దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమస్తం అంతా కూడా, ఈ ఐశ్వర్యం మనం దేవుని సేవలో వాడకపోతే ఇంకా దేనికండి? వాట్ షల్ వి డూ? మనం ఏం చేసుకుంటాం? ఇదంతా మట్టిలో మట్టై కలిసిపోబోతుంది. ఇదంతా కూడా మనం బ్రతికున్నప్పుడే మనం దేవుని కొరకు ఈ పాస్తులను వాడితే ఎన్నో ఆత్మలని మనం రక్షిస్తాం కదా. సో మనం ఆ విధంగా ఆలోచించాలి. నేను ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇదేదో నేను ఒక ఆజ్ఞగా కమాండింగ్గా నేను మీకు చెప్పట్లేదు. కానీ మీరందరూ కూడా ఇందులో ఎదగాలని, మీరు మంచిగా సంపూర్ణులు కావాలని నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని పౌలు గారు అంటున్నారు. మరి యేసయ్య గురించి చెప్తున్నాడు. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే మన దేవుడు యేసయ్య, ఆయన ఏ విధంగా తన కృపను చూపించారు మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, దేవుడు యేసయ్య మనము ధనవంతులం కావాలని ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కోసం ఆయన దరిద్రుడిగా మారాడంట. అంటే చూడండి, మరి ఆ ధనమంతా ఆయన మనకిచ్చేశాడు కదా. మన కోసం ఆయన ఇంతగా చేసినప్పుడు మరి మనము ఎందుకు ఆయన కోసం ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సో మీరు ఇప్పటికే దేవుని కొరకు దేవుని కార్యాలలో మీరు పాలు పంపులు పొందాలి, ఆ విధంగా ఎదగాలనేసి నేను చెప్తున్నానని పౌలు గారు మొత్తం కూడా ఈ యొక్క వాక్యాలలో అన్నిట్లో కూడా ఆయన అదే చెప్తా ఉన్నారు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఏంటి ఆ దేవుని చిత్తం అంటే, దేవుని సేవ అభివృద్ధి పొందాలి అంటే యేసు ప్రభు ఎలా అయితే మన కోసం తన సమస్తాన్ని మనకి అప్పగించుకున్నాడో, మనం కూడా మన శక్తి, మన బలము, మన తలాంతులు, మనకున్న ధనము, మన కుటుంబము, మన ఇల్లు అన్నీ కూడా దేవుని కొరకు మనం వెచ్చించాలి, పరిచర్య కొరకు వెచ్చించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఈ యొక్క 8వ అధ్యాయం మొత్తం కూడా మరి ఇదే విషయాన్ని ఆయన రాస్తున్నారు కొరింథీ సంఘానికి. మీరందరూ కూడా ఆ విధంగా సిద్ధపడండి, మీరు సంకుచితంగా ఉండొద్దు, దేవుని పరిచర్యలో ఇవ్వడానికి మీరు ముందుకు రండి అనేసి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. సో అది కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, మనందరికి కూడా దేవుడు చెప్తున్నాడు.
సో ఎంతోమంది దైవజనులు ఉన్నారు. మీరు చూడండి, మీ చుట్టూ ఉన్న సేవకులు, మీకు తెలిసిన వాళ్ళు, పేదరికంలో సేవ చేస్తున్న వాళ్ళకి మీరు ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈ సంఘస్థులు వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులని వాళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అయినా కూడా వాళ్ళు నిరుపేదలు అయినా కూడా వాళ్ళు ఇచ్చారంట. ఎట్లా ఇచ్చారో మరి ఇంకా అది దేవుడికే తెలియాలి. ఈరోజు మనం ఇచ్చే స్థితిలో ఉన్నాం, కానీ ఇచ్చే మనసు మనకు లేదు, ఉదార మనస్సు లేదు, దాతృత్వం లేదు. వాక్యంలో మనం ఎలా అయితే ఎదుగుతున్నామో, ప్రేమలో ఎలా అయితే ఎదుగుతున్నామో, ఇతరులకు మనం సహాయం చేసే విషయంలో కూడా మనం ఎదగాలి. అనేకులకు మనం మాదిరిగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనైనా మహాగణుడా, పరిశుద్ధుడా, అవును ప్రభా, మా కోసం నిన్ను నీవు అర్పించుకున్నావు నాయనా. అయా మరి మీరు మాకు ఇచ్చినవన్నీ కూడా నీకే అర్పించే మనసు మాకు ఇవ్వండి నాయనా. మాకు మంచి హృదయాన్ని ఇవ్వండి నాయనా. స్వార్థాన్ని తీసివేయండి నాయనా. మాకున్న వస్తువులు, ధనధాన్యాలు పట్టుకొని వేలాడకుండా నాయనా దేవా, అవసరంలో ఉన్న వారికి ఇవ్వడానికి మాకు సాయం చేయండి. ఈ కృప మా అందరికీ కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.